మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. హృదయ శుద్ధి గలవారు వారు దేవుని చూసేదారు. మహోన్నత తండ్రి, ఈ వాక్యం బోధిస్తుండగా నన్ను సిలువకు రావడం బలపరుచుకుని మీరేనైనా హృదయానంతమే బాధ్యత మీరే మా మధ్యకు వచ్చి మాతో మాట్లాడడం యేసువారి నామమున అడుగుచు వేడుకుంటున్నాం తండ్రి. గుండె చెదరిన వారిని బాగు చేయు వాడవి, గుండె చెదరిన వారిని బాగు చేయు వాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి మహిమ కలుగునుగాక. హృదయ శుద్ధి గలవారు దేవుని చూచెదరు. ప్రియమైన సహోదరుడ, సామెతల గ్రంథంలో మాట్లాడతాడు, హృదయం అన్నికంటే అన్నిటికంటే మోసకరమైనది. మన దేహంలో ఉన్న కళ్ళు కన్నా, నోరు కన్నా, ఈ దేహం కన్నా హృదయము మోసకరమైనది. ఎందుకంటే మనం ఎదుటి వారిని మనం మోసం చేయొచ్చు. మనం మోసం చేసేది ఎవరంటే మన హృదయం. అందుకని హృదయము ఘోరమైన వ్యాధి కలది అన్నట్టు. ఈ వ్యాధి ఘోరమైన వ్యాధి ఎవరు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యాధి ఎలా పోతుంది? ఈ ఘోరమైన ఈ వ్యాధి ఎలా పోతుంది? హృదయ శుద్ధి గలవారని అన్నారు. హృదయ శుద్ధి ఎలా ఉంది అంటే మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకుని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి మనను పవిత్రంగా చేయను. దేవుని స్తుతి కలుగునుగాక. హృదయ శుద్ధి కలుగు ఎలాగంటే మన పాపములను మనము ఒప్పుకుని మనం అడిగింది ఆయన నమ్మదగిన వాడు, నీకు నీతిమంతుడు కనుక ఆయన పాపములను క్షమించి మన హృదయాన్ని ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. దేవునికి శుద్ధి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనం హృదయంతో కడుక్కోవాలి. కడుక్కోవడానికి ఎవరైతే వెళ్ళాలి? ఏసీ దగ్గరికి వెళ్ళాలి. దేవునికి శుద్ధి కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కట్టుకోవాలి. ఏసీ రకంతో కట్టుకోవాలి. ఇంకేం కట్టుకోవాలి? ప్రతిరోజు హృదయం కట్టుకోవాలి. ఆయన వాక్యము మనం శుద్ధి చేస్తుంది. ఆయన రక్తము మనం శుద్ధి చేస్తుంది. వాక్యం అనే దానిలో చెప్పు మనం హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. మనిషి రూపాన్ని మార్చడానికి, హృదయం మార్చడానికి ఎన్నో ప్రయత్నం చేస్తాం. కానీ ప్రయత్నం చేస్తున్నాం. ఏంటంటారు? మమ్మకి నీళ్ళు రానంటారు. వేసుకొని మాకు వస్తుందా, నీళ్ళు మాకు వస్తుందా? చాలు నీళ్ళు
నీటి మొఖాలకు క్రీములు రాస్తారు, ఏమొస్తాయా రాదు. కానీ హృదయం మారాలని ఎక్కడెక్కడికి వెళ్తారు? సముద్రంలో వెళ్తుంటారు కొనడానికి, చెరువులో మురుగుతుంటారు, కాలంలో మురుగుతుంటారు, సముద్రంలో గోదావరిలో కూడా మురుగుతుంటారు. ఇంటికి శుద్ధి అవ్వాలి. ఎక్కడ ఉంటుంది శుద్ధి అంటే యేసు రక్తంలోనే మనకు శుద్ధతో తప్ప ఎవరు మనం శుద్ధి చేశారు. డాక్టర్ బాగు చేయలేనిది ప్రభువు బాగు చేసేది మన హృదయమే. ఈ లోకంలో ఎలాంటి హృదయం ఉన్నామో మనం చూద్దాం. మన వ్యాధిని గుండె జబ్బునందే గుండె దాని డాక్టర్ బాగు చేస్తాడు. అలాగే నరాలు వీక్ చేసుకున్నవాడు న్యూరాలజిస్ట్ బాగు చేస్తాడు. కానీ హృదయాన్ని ఎవరు బాగు చేస్తాడు? దేవుడు మాత్రమే బాగు చేసేవాడు. దేవుడికి స్తుతి కలుగునుగాక, దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ లోకంలో ఎలాంటి హృదయాలు ఉన్నాయో చూద్దాం. ఎలాంటి హృదయాలు ఉన్నాయంటే లోకంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఎలాంటి హృదయాలు ఉన్నాయో దేవుడు చూస్తున్నాడు. దేవుడు కూర్చున్నాడు, మనసు తెలుసు. ఇక్కడ ఉన్న మనసును ఆలోచించి చేసే దేవుడు. మన మనసులు ఎలా ఉన్నాయో, మన హృదయాలు ఎలా ఉన్నాయో దేవుడు లెక్క పెట్టే దేవుడు. అందుకని దేవుడి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడికి స్తుతి కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 14వ వచనం. 11వ వచనం. ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకుంటున్నట్లు వారి హృదయము క్రొవ్వినది. ఎలా ఉందంటే హృదయంలో వారు కన్నులతో చూసి శివుడు విని హృదయంలో గ్రహించి మనసును మార్చుకొని ఏం చేస్తున్నారు? కనులారా చూస్తున్నారు, శివులారా వింటున్నారు. హృదయానికి ఏమంటారు? గ్రహించలేదు. ఎందుకు గ్రహించలేదు? మరి వారిని హృదయం స్వస్థత పొందకపోయినట్లు. ఎందుకు స్వస్థత పొందట్లేదు? చాలా మంది రోగాలు పోవట్లేదు. ఎందుకు పోవట్లేదంటే వీళ్ళు కనులారా చూస్తున్నారు, శివులారా వింటున్నారు, హృదయాన్ని మాత్రం మార్చుకుంటారు. చూస్తున్నారు, ఎంతో మంది కార్యాలు చేస్తున్నారు, కానీ హృదయాన్ని దేవుడు బాగు చేస్తాడు, దేవుడు బాగు చేస్తాడని ఆశ లేకుండా ఏం చేస్తాడు? దేవుడి మొక్కుబడి మొక్కుంటాడు. ఏం మొక్కుబడు? నువ్వు నాకు అది చేస్తే ప్రయాణిస్తానండి, నన్ను బాగు చేస్తే నేను 10,000 ఇస్తానండి. అది అవసరం. దేవుడికి లక్ష్యమిచ్చి దేవుడికి సమర్పణ అంటే ఏం కావాలంటే, అయ్యా నీవు నన్ను బాగు చేస్తే నీ సువార్త నేను చేస్తాను, నీ పని నేను చేస్తాను, నీ సాక్షిగా ఉంటానని అది చెప్తే ఆ కార్యం. దేవుడికి ఎప్పుడు కూడా డబ్బిస్తాను అదంతా ఏదైందంటే అవదు. ఇప్పుడు నన్ను బాగు చేస్తే నీ సువార్తను ప్రకటిస్తాను, నువ్వు దేవుడు అని అందరూ చెప్తాను తండ్రి, నేను మహిమపడతాను ప్రభా, నేను గెలపడతాను ప్రభా అంటే అప్పుడు దేవుడి కార్యాలు దేవుడికి స్తుతి కలుగునుగాక. మార్పు లేదు. గొవ్వులు హృదయాలు ఉన్నాయంటే గొవ్వులు హృదయాలు ఎంత చెప్పినా ఆలకించరు, ఎంత చెప్పినా వినరు. వీడు గొవ్వెక్కువైపోయిందండి అని అంటుంటారు. ఎందుకైపోయింది? వినరు. కనులారా చూస్తారు, శివులారా వింటున్నారు, హృదయంలో మార్పు లేదు. కోవిడ హృదయాలుగా ఈ కోవిడ హృదయాలను దేవుడు తీసివేయాలి. ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చాడంటే ఇదిగో మార్పు లేని హృదయాలని మార్చడానికి వచ్చారు. కొవ్వు పెట్టిన హృదయాలని కొవ్వుని కరిగించడానికి మాసపు ముందని చేయటం. దేవుడికి స్తుతి కలుగునుగాక. 2000 సంవత్సరాల క్రితము యేసయ్య లోకానికి వచ్చాడు. ఎవరు యేసయ్య? దేవుడే. దేవుడు నరరూపుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే నరులను రక్షించడానికి, నరులను బాగు చేయడానికి, నరుల కోరికలను ఆశను నెరవేర్చడానికి
సదాకాలంలో ఉండడానికి దేవుడికి స్తుతి కలుగునుగాక. దేవుడికి అసాధ్యం పెట్టేది. అందుకే దేవుడు ఏమన్నాడు? అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తొట్టుడి తీయబడును. వెతకాలి, ప్రార్థనలో వెతకాలి. అడగాలి, ప్రార్థనలో సన్నిధిలో అడగాలి. తట్టాలి. ఎక్కడ తట్టాలి? దేవుని హృదయాన్ని, దేవుని మందిరంలో తట్టాలి, సన్నిధిలో తట్టాలి. దేవుడికి స్తుతి కలుగునుగాక. ఆయన చెప్తున్నాడు అడుగుడి ఇవ్వబడును, వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అడుగు, నీకేం కావాలో చేస్తాను. వెతుకు, నీ కార్యం ఏం కావాలో. నీకు ఆరోగ్యం కోసం ఎదుగుతున్నావా? ఎదుగు, నా దగ్గర వచ్చి ఎదుగు, ఆరోగ్యం ఇస్తాను. కూపిన హృదయాలు ఏమంట? ఆయన ఎదగలేకపోతున్నాయి, అడగలేకపోతున్నాయి, ఏం చేయకపోతున్నాయి, ఆయన తట్టలేకపోతున్నాయి. అడగలేని స్థితిలో ఉన్నారు, బ్రతకలేని స్థితిలో ఉన్నారు, తట్టలేని స్థితిలో ఉన్నారు. ఏదో ఇప్పుడు ఎవరో ఏదో ప్రాబ్లం చెప్తే ఇల్లు ఎక్కడ చేయాలి, అదే ఇల్లు ఆ గోడ తీసేయాలంటే తీసేస్తారు. ఏంటి? బాగుపడ్డా అదిగా చేసింది. వాస్తులు మారినా, నీ ఇల్లు మారినా, నీ స్థలం మారినా, నీ వ్యాధి మాత్రం మారాలి. ఆ వ్యాధి పోవాలంటే ఏ మార్గం మారాలి? నీ కష్టం పోవాలంటే నీ ప్లేస్ మాత్రం అవ్వదు, నువ్వు మారాలి. ఏదైనా సరే వెతకాలని దేవుడు వచ్చింది, తట్టాలని దేవుడు వచ్చింది. అప్పుడే దేవుడు కాదు. దేవుడికి స్తుతి కలుగునుగాక. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సోదరులారా, కొవ్వు హృదయాలు ఉన్నాయి. కొవ్వు చాలా ప్రమాదమైన దేవుడు కనుక లోపల ఏ హృదయాలు ఉన్నాయి? ఇంకా రోగులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఈ లోకంలో ఉన్న హృదయాల కోసం చెప్తున్నాడు. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు దేవుడిని చూస్తారు. దేవుడిని చూడాలని ఆశ, దేవుడికి మనిషి దేవుడిని చూడాలని ఆశ. అందుకనే హృదయ శుద్ధి కలగాలని అన్నాడు. హృదయం శుద్ధి అవ్వాలి. దేవుని యొక్క ఈ లోకంలో ఎలాంటి హృదయాలు ఉన్నాయో చెప్తున్నాడు. ఒకటి మార్పు లేని హృదయము, 2 పువ్వుల హృదయము, 3ది రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో నీ కాఠిన్యమును హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కఠినమైన కాఠిన్యమైన మార్పు పొందని హృదయం ఉందండి. ఏంటంటే కాఠిన్యమైన మార్పు పొందని హృదయం. దానికి చాలా ప్రమాదం ఇది. ముందు హృదయం ఏంటి? చెవులారా వింటున్నారు, కళ్ళారా చూస్తున్నారు, కానీ హృదయంలో మార్పు లేదు. కానీ అది ఎప్పటికైనా మాట్లాడడానికి దాని ఛాన్స్ ఉంటుంది. ఇది ఏ హృదయం అంటే నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం. కాఠిన్యము అంటే కఠినమైన హృదయం. ఈ కఠిన హృదయము మారాలని ఇక్కడ దేవుడు మాట్లాడతాడు అన్నమాట. ఈ హృదయాలు కాఠిన్యమైనవి. నేను నమ్మను, నేను విన్ను మాటలు. ఎలా ఉన్నాయి? అయ్యా వద్దండి, రక్షలే పెట్టడం ఉంటుంది. మా స్థలంలో ఇది ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు నా స్థలం కుదరదండి, అది అయిపోతున్నట్టు. స్టేజ్ ఎక్కడ వేస్తున్నాం? ఆయన స్థలం ఇది కుదరదండి, స్థలం నాకు కుదరదండి. ఏమిటండి? ఏమైంది స్థలం అంటే ఏం లేదు అంటే ఏంటి? కాఠిన్యమైన ఈ కాఠిన్య హృదయాన్ని బైబిల్ చూపించినట్టు మార్చేటట్టు ఈ కాఠిన్య హృదయం క్రైస్తత్వం ఎదిరించినటువంటి మార్చాడు. ఇలాగా మార్చాడు. ఎప్పుడు కదా మార్పు చెందుతున్న దగ్గరికి ఈ స్థలంలోకి రావాల్సింది. ప్రతి ఒక్కడు కూడా ఈ ఏరియా వాళ్ళు అందరూ కూడా ఎక్కడ రావాలి? ఈ స్థలంలోకి రావాలి.
రావాలి. ఎందుకంటే కాటెక్కిన హృదయాన్ని మార్చేది, పెట్టిన హృదయాలు కళ్ళారు చూస్తున్నారు, చెవులారంటున్నారు, కూపిన హృదయాలు మార్చి ఎంతో మందిని రౌడీలు మార్చేసారు, వ్యాక్సిన్లు మార్చేసారు, రాయలసీమలో బాంబులు వేసుకున్న వాళ్ళు మార్చేసారు, దేవుడికి స్థుతి కలుగుతున్నా అన్నవరంలో అర్చన చేస్తున్న బ్రాహ్మణ్స్ మార్చేసారు, స్వామివారు వేసుకున్న నటరాజన్ గారు కాకినాడలో ఉన్న ఆ స్వామి పెద్ద గురువు ఆయన మార్చేస్తున్నాడు. ఆయన అంటాడు, అయ్యా స్వాములు పెద్ద స్వాములు నేను ఈ స్వాములు మీటింగ్లు చేసుకోవడం ఇప్పుడు దేవుడి మీటింగ్ పిండాలు పెట్టుకునే ఆచార్య బండాలు ఇవన్నీ కట్టిన హృదయాలే, కూపిన హృదయాలే, దేవుడికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళే. మార్చడం లేదా? మార్చుకున్న దేవుడే వాడుకుంటున్నాడు సేవకుడు. దేవుడికి స్థుతి కలగదు కాక ఎప్పుడు కానీ ఈ స్థానంలో అందరూ కూడా మారుతారు, మార్పు పొందుతారు, దేవుడి కార్యాలు చేసేస్తారు. దేవుడికి స్థుతి కలగదు కాక, దేవుడికి మహిమ కలగదు కాక, ఎంత చెప్పినా మార్పు చెందని దేవుడు చూసి దుఃఖపడుతున్నాడు. చూసాట చూసి ఏం చెప్పాడు? ఒబ్బుని కాఠిన్యం అయిపోయి ఏంటి హృదయాలు అలాగైపోయాయి. నేను హృదయాలను మంచిగా చేస్తే వీళ్ళ హృదయాల్లో ఏమున్నాయి? కాఠిన్యం అయిపోయి దేవుడు వేదన పడుతున్నట్టు మన వస్త్రాలు మార్చడం కాదు అని హృదయాన్ని మార్చుకో. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనంలో ఎలాంటి హృదయాలు ఉన్నాయి? అవివేక హృదయం ఉందంటే వారు అవివేకము, అధికారము చెప్పాలి. 1వ అధ్యాయం 22వ వచనం అంధకారమయమాయను తన జ్ఞానమని చెప్పుకుంటూ బుద్ధి దేవుడికి స్థుతి కలుగుతుందా. అవివేకం ఏంటంటే మీ జ్ఞానం అంటారు. జ్ఞానులని ఏం చేస్తారు? ఎవరు అని ప్రశ్నలు చేస్తారు. దేవుడు ఎవరు, ఏం చేశాడు అన్ని ప్రశ్న చేసి ఎలా ఉంటాడండి? బుద్ధిహీనులుగా ఉంటాడు. అవివేక హృదయాలు, మోసకరమైన హృదయాలు అంటారు. ఈ లోకంలో ఉన్నవి ఏ హృదయాలు? అవివేక హృదయాలు. మోసం చేస్తారు జనాలు, మోసం చేస్తుంటారు. గ్రామాల్లో దొంగలకు వచ్చేవారు ఒక భాష ఎక్కడికి చెప్పారు, ఇది మీ భాషలో అని ప్రార్థన చేస్తారు. వస్తారు కానీ ఆయన ఎవరికి రావడం మనిషి. పల్లెటూరులో బాగా పల్లెటూరులో ఆయా గ్రామాలకి సేవకులు లేదు, ఆయా గ్రామాల్లో సేవకులు విశ్వసలేదు కాబట్టి ఆయా గ్రామాలు వెళ్ళి ప్రార్థన చేద్దాం అంటే వీళ్ళకి ఏం కాదు, బైబిల్ తెలుగు ఏం తెలుసు, వేసేస్తారు అంటే కనిపెట్టి 10కి వెళ్ళి మీ పాస్టర్ అంటే మీ పాస్టర్ అండి ఏమన్నా కావాలన్నా అంతా చెప్పి వీళ్ళు ఏం చెప్తారు, సిలువు చెప్పి ఇంకేమంటే అమ్మ అది అక్కడ తీసేసాక ఇది ఉండేది తీసేయండి. క్రైస్తవుడు పాస్టర్లే ఉండి తీసేయమంటాడు. ఇల్లు బాగోలేదండి, ఇల్లు మారిపోవాలి. క్రైస్తవుడు ఒక పాస్టర్ ఇల్లు బాగోలేదని మారుతామంటావా? ఆలోచన చేయాలి. మోసకరమైన హృదయాలు మోసం చేస్తూ ఉంటారు. అందుకే భక్తి ముక్తి కొరకు కాదు, భక్తి ముక్తి కొరకు అన్నారు ఆయన. భక్తి ఎప్పుడు ముక్తి కొరకు లేదు. సాధారణ ఏంటంటే దేవుడు బాగా తెలిసినట్టే రాదంట. ఆయన ఏం చేయలేదు అంటే దేవుడు ఏంటో, దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడో మీకు తెలుసు కాబట్టి దగ్గరికి ఎవడైతే వస్తుంది దేవుడికి. అందుకని వాక్యం వినాలన్నమాట. దేవుడి కోసం తెలుసుకుంటే సాధారణ అడ్డపెట్టి వెళ్ళిపోతాడు. అందుకనే దేవుడి స్థితి కలుగుతాక సంఘాన్ని డిస్టర్బ్ చేస్తారు కానీ భాషను ఏం చేయలేదు. అంటే మంచి శాఖ, వాక్యం తిరిగి శాఖ
90% వాక్యం అంతా తెలిసిన ఉంటారు కానీ చెప్పరు అంతే. ఈ అదే అభిప్రాయాలు ఎన్నో రాదు, చెప్పలేదు, ఎన్నో తెలియడానికి చదువులేని వాళ్ళు పైకి చెప్పేద్దాం అనుకుంటారు కానీ అంతే తప్ప. చదువు లేడన్నా చదువులేదన్నా వాక్యం చెప్తే దేవుడు పరిశుద్ధాత్మ ఆ నాపించలేదు. అదేనే సేవకుని ఏం చేయలేదు సాధారణ. సేవకుని ఎందుకు ఏం చేయలేదంటే సేవకుడికి వాక్యం తెలుసు, దేవుడు ఎంత గొప్పవాడో తెలుసు, దేవుడు ఎంత శక్తివంతుడో తెలుసు. అందుకని దేవుడు ఆ దగ్గర సేవకుడి దగ్గర నీకు ఏమి చేయలేదు. ఎవరిని చేస్తే విశ్వాసం సంఘాన్ని ఇష్టం చేసి ఆమె మాట్లాడతాడు. దేవుడు చూసుకుంటే అందుకనే వాక్యం వినాలన్నమాట. వాక్యం వినమ్మా, వాక్యం ఎందుకంటే దేవుడు ఎవడో చెప్తే సాధారణమైనగా. అందుకనే దేవుని గడప దగ్గర దేవుడు ఎవడో ఎవరు భాగ్యవంతుడు అంటే దేవుడి శక్తి దేవుడు తెలుసుకున్నవాడు. దేవుడు అంటే దేవుడు అది కాదు, దేవుడి లక్షణాలు, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు ఎంత గొప్పవాడు, దేవదూతలు ఏంటి, దేవదూతలు ఎంత ఉంటాయి. ఒక రెండు రెక్కలతో ఒక దేశం దాంట్లో వెళ్ళిపోతాయి అంటే దేవదూతలు ఎంత ఉంటుంది, దేవుడు ఎంత ఉన్నాడు అంటే ఆ లిస్టులో వచ్చేస్తే సాధారణ ఏం చేశాడు మన దగ్గరికి దేవుడు చూస్తుంది కనుక దేవుడు లోకంలో ఉన్న హృదయాలను చెప్పాడు. అయితే మరి ఏ హృదయం కావాలి, ఏ హృదయంతో మనం ఉండాలి, ఏ హృదయం కోరుకుంటాడు దేవుడు అంటే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో పవిత్రమైన హృదయం కావాలి. దేవుని వస్తుంది కనుక ఎలా కావాలి, పవిత్రమైన హృదయం కావాలి. దేవునికి స్తుతి కలుగుగాక. పవిత్రమైన హృదయం అంటే ఏంటి? అవునంటాము అబద్ధం అన్నాడు. పవిత్రమైన హృదయం దగ్గర ఎవరు రక్షించేది? ఎందుకంటే వీడు చెడ్డ పనులు చేయడు, చెడ్డ మాట్లాడదంటాడు, చెడ్డ తరపులు ఉండవు, సినిమాకి వెళ్తాడు, అదే అదంటే ఇదంటావు. పవిత్రమైన హృదయం ఆ దగ్గర ఎవరు ఉండడు. కానీ ఆడు ఎవరు ఉంటాడు? దేవుడు ఉంటాడు. దేవుడు తన హృదయాన్ని చూస్తుంటాడు. పవిత్రమైన దేవుడు నలుగురు దగ్గర వచ్చి ఏదైనా తప్పుడు మాట అక్కడ ఉంటాడా? ఉండడు. వాడు ఏం చేస్తారు? అందరూ ఎవరు చేస్తారు? అప్పుడు అన్నాడు దేవుడు ఎవడు నిన్ను అడ్డించుకుపోయినా దేవుడు పవిత్ర హృదయం పరమరాజ్యానికి. ఈ పవిత్ర హృదయం ఎలా వస్తుందంటే కడగబడుతుంది వాక్యముతో రుజుకోవాలి. ఈ హృదయమని వాక్యంతో రుజుకోవాలి. వాక్యం అంటే దేవుడు అంటే రక్తం వేసి రక్తం శిలువలో కార్చిన రక్తంతో నువ్వు కడిగేస్తావు. దేవుడు అలాగే ఎప్పుడు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఎలాంటి హృదయం కావాలన్నాడు? మోక్షించే హృదయం. హృదయం మోక్షించే మనం మనస్సాక్షి కల్మషంలోనూ ఉండకున్నట్టు మోక్షించబడిన హృదయమును గలవారును యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధిలో ఉండాలి. దేవునికి స్తుతి కలుగుగాక. మన మనస్సాక్షి కల్మషమైపోతుంది పోనట్లు, కల్మషం పోనట్లు, కల్మషం అంటే బట్టి పోనట్టు, ఆ ధూళి పోనట్టు మనం మోక్షించబడిన హృదయంగా ఉన్నాడు. కల్మషంతో ఉన్నట్లు మోక్షించబడిన హృదయములకు మనకు కావాలి. మోక్షించబడిన అంటే మోక్షించబడినది రక్తంతో మోక్షించబడిన హృదయాలు, యథార్థ హృదయాలు కావాలి. అలాంటి హృదయాలు మోక్షించబడిన హృదయాలు రక్తంతో కడిగిన అయ్యా నన్ను కడిగి అని ఆ హృదయం శుద్ధి చేయండి. దేవుడు కడిగారు. దేవుడికి మహిమ కలుగుగాక. దేవుడికి మహిమ కలుగుగాక. అలాగనే యథార్థ హృదయం కావాలి. యథార్థ హృదయం దేవుని సన్నిధిలో మనం ఎవరంట యథార్థం ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. అలాగనే ఎలాంటి హృదయం కావాలి? అపోస్తలుల కార్యము
11వ అధ్యాయం 23వ వచనంలో, అపోస్తలుల కార్యం 11వ అధ్యాయము 23వ వచనంలో, దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించిన దేవునికి స్తుతి కలుగును గాక. ఇక్కడ లోకా గారు వైద్యుడు లోక మాట్లాడుతున్న మాట ఏం మాట్లాడుతున్నాడంటే, స్థిర హృదయం కావాలి. వైద్యుడు లోక గారు రాసిన అపోస్తలుల కార్యంలో ఏం మాట్లాడుతున్నాడంటే, స్థిర హృదయము అంటే స్థిర హృదయం లేని వారు ఎలా ఉంటారంటే విమర్శకులు అన్నాడంటే. విమర్శకులు అంటే రెండు మనసులు కలవాలి, రెండు ఆలోచన కలవాలి. ఇది నిజమా, ఇది ఓకేనా, ఇది అవుతుందా, ఇది అవ్వదా, ఎలా ఉంటుంది విమర్శకులు. స్థిరమైన మనసు కావాలి. స్థిరమైంది ఒక పని చేసామంటే స్థిరంగా ఉండాలి. ఒక పనిలో ఉన్నామంటే స్థిరంగా చెయ్యాలి. ఇక్కడ ఒక అడుగు, అక్కడ ఒక అడుగు. అలాగే దేవుడి మందిరంలో అడుగు, లోకంలో అడుగు వేస్తే ఏమవుతాం, రెండు పడవల మీద పారేసుకుంటున్నా కిందకి తిరుగుతాం. అందుకనే స్థిరంగా అంటే అన్నాడు, చల్లగా నిండు విలువైన స్థితిలో దయచిపోయింది మనమని వాక్యం మనకి స్థిరమైన మనసు కావాలి. ఈ స్థిరమైన మనసు మనకు ఉంటారు. కొంతమంది ఓసలు వెళ్ళిగా ఉంటారు, ఓసలు వెళ్ళిగా ఉంటారు, నెట్టేసుకుంటారు. వీళ్ళ శరకం ఏంటి, తోడేళ్ళు కప్పుకున్న శరకంతో వాడు ఓసలు నెట్టేసుకుంటారు. మంచివాడు వేడుకుంటూ చూడు, వంట విడికి చూడు, దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సోదరులారా, ఎలాంటి మనసుందో మనం సేకరిస్తున్నాం. ఎలాంటి హృదయాలు ఉండాలన్నాడు, స్థిరమైన హృదయము. ఇంకే హృదయం ఉండాలి, ఉపేక్షించిన హృదయము, యథార్థ హృదయము, పవిత్రమైన హృదయం. ఇంకా హృదయం ఉన్నాయి కానీ మన హృదయాలు అలాంటి హృదయాలు ఏముండాలి. పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో అలాంటి హృదయంలో మంచి పవిత్ర హృదయమే, ఉపేక్షించిన హృదయమే, యథార్థ హృదయమే, స్థిరమైన హృదయమే. అంటే ఆ హృదయంలో ఏముండాలి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించిన సమాధానం మీ హృదయంలో యాలనివ్వండి. సమాధానం కావాలి. సమాధానం అంటే గొడవలకు అర్థం కాదు. సమాధానం అంటే ఒకరినొకటి పురుగొలపడం కాదు. గొడవలపై సమాధానం పరచడం, మనం కష్టం వస్తే కూరుకోడి కాదు. బాధ వస్తే మనం బాధ ఎక్కడెక్కడ పెట్టి ఏడ్చింది కాదు, కానీ సమాధానం పడాలని చెప్తాడు. సమాధానం ఏమంటే మీ జీవితంలో ఒకరినొకరు ప్రేమించుకుంటే సమాధానం ఏమంటే తగలతో నీ పిల్లలు ఏమనాలి, సమాధానం. అలాగే ఇంకా హృదయం ఏమనాలి. లోకసభ 2వ అధ్యాయము 19వ వచనంలో, లోకసభ 2వ అధ్యాయము 19వ వచనంలో, అయితే మరియా ఆ మాటలను తన హృదయములో తలపోసుకుని భద్రము చేసుకుని దేవుని స్తుతికి. ఏ మాటలు, పరలోకము నుంచి వచ్చిన దేవదూత మాటలు, పరిశుద్ధాత్మ దేవుడు మాటలు. అమ్మా నువ్వు ఎవరికి గర్భవతి అవుతున్నావు, కన్యక గర్భవతి. ఇగో పరిశుద్ధాత్మ నీ మీద శక్తిని అందుకుని నువ్వు గర్భవతున్నావు అంటే ఆ మాటను తలపోసుకుని విని భద్రము చేసుకుని భద్రంగా దాచుకుంటాడు. దేవుడి స్తుతి కలుగును గాక. మన హృదయం ఏమన్నా దేవుడు మాట్లాడు. ఇప్పుడు చెప్పిన మాటలు దేవుడు మాట్లాడు. ఎన్నో వాక్యాలు మనం చెప్తున్నాం.
చెప్పాలని చెప్పని చెప్పకుండా కొత్త కొత్త లోన మనం తోడుకుంటూ మన దేవుడి వాక్యాన్ని అందిస్తాం. మన హృదయంలో ఉండాలి దేవుడి మాట. దేవుడికి స్తుతి కలుగును గాక, దేవుడికి మహిమ కలుగును గాక. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనములో ఏముండాలి కనుక మన దేవుడు అంటే ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతో హెచ్చరించు మీ హృదయములను ప్రభు గురించి పాడుచు కీర్తించు. ఇక్కడ చాలా విధిగా రాశాడు దేవుడు. ఆత్మ సంబంధమైన పాట. మరి పాట అంటే ఏమనుకుంటారా మరి? ఆత్మ సంబంధమైన సినిమా పాట కాదు, జానపద పాట కాదు, పద్యాలు కాదు. కానీ ఏముండాలి ఇక్కడ? ఆత్మ సంబంధమైన పాట, దైవ మాట, ప్రభు పాటలు ఉండాలి అని దేవుడు చెప్తున్నాడు. మన హృదయంలో ప్రభు గురించి వచ్చిన పాటలు మాత్రమే ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, హృదయం శుద్ధి గలవాడు వాడు దేవుడిని దేవుడికి ఇప్పుడు హృదయం నీకు శుద్ధిగా ఉంటుంటే నీ హృదయంలో సమాధానం ఉంటుంది. నీ హృదయంలో దేవుని మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క పాటలో నీ హృదయంలో ఉన్నప్పుడు శుద్ధి. నీ హృదయంలో ఏం కావాలంటే సమాధానం కావాలి. ఒక గొడవ ఉందా, ఒక సమస్య వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, ఓకే సమయం కదా, శ్రమ ఎనకాల నాకేముంది మేలు, శ్రమ ఎనకాల నాకు దేవుడి కిరీటము ఇస్తాడు. నువ్వు సమాధానం పడాలి. అప్పుడే నీ హృదయము శుద్ధి. దేవుని మాట్లాడాలి. ఏ మాట్లాడాలి? దేవుని మాట్లాడాలి. మన హృదయంలో తలపోసుకోవాలి, గుర్తుండిపోవాలి. సీరియల్ గుర్తుంటే, సినిమాలు గుర్తుంటే, కానీ ఈ మాట గుర్తుండో నువ్వు తలపోసేసుకోవాలి. లోన ఎప్పుడెప్పుడు నిన్ను ఇలా కంటే దేవుని మాటలో అప్పుడు నీ హృదయం ఉంది. ఏ మాట దేవుని మాట నీలో ఉంటే, హృదయంలో ఉంటే, ఏ మాటలో నీ హృదయంలోకి రానవ మాట. ఎందుకంటే ఆ మాట అంటే రెండొంతులు కట్టం, అది కట్టంలాగా వచ్చే మాటల్ని బయట చూసేస్తారు. దేవుడికి శుద్ధి కలగాలి. నీ హృదయము శుద్ధపడు, హృదయ శుద్ధి కలగలడు. దేవుని ఏ కలిగి ఉండాలి? దేవుడిలో సమాధానం కలగాలి. ఏమి కలిగి ఉండాలి? దేవుని మాటలో కలగాలి. ఏం కలిగి ఉండాలి? ప్రభు పాటలో కలగాలి. దేవుడికి శుద్ధి కలగాక ప్రభు పాట ఉంటే, దేవుని స్తుతిస్తుంటే నీ హృదయం శుద్ధవుతూనే ఉంటుంది. అందుకనే దేవుడు నీ హృదయం శుద్ధమంటే దైవగీతంలో దైవాత్మనము నాకు అనుగుణమురాలు అని పాట. దేవుడికి మహిమ కలుగును, దేవుడికి స్తుతి కలుగును. ఏ పాట పాడాలి? దేవా ఇవన్నీ దేవుడి మాట పాడుకుంటే నీ హృదయం ఆటోమేటిక్గా దేవుడికి మహిమ కలుగును. ఈ కొద్ది భాగంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. లేచిన